భాగీరథుడికి ఇంట్లోకొచ్చిన తీవ్రవాది మారువేషంలో చమన్లాల్ లక్క ఇంట్లోకి వచ్చాడని భాగీకి డౌట్‌కొచ్చి రాథోడ్‌కి చెప్పేసరికి భాగీరథుడు ఇద్దరు కలిసి అక్కడ హాల్‌లో కూర్చొని పుస్తకం చదువుతున్న చమన్లాల్ దగ్గరికి వెళ్ళి పడుకోటానికి టైమయింది గదా! పైగా రాత్రి బాగా లేటయింది. వెళ్ళి పడుకోండి అని భాగీరథుడు చమన్లాల్‌తో అంటూ ఉంటుంటే పర్లేదండి నాకు లేట్ నైట్ నిద్రపోవటమే అలవాటు అని చమన్లాల్ వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటాడు. తర్వాత భాగీ మీకు మీ రూమ్ చూపిస్తాం. రూమ్‌లో కూర్చొని చదువుకోండి. తర్వాత పడుకుందురుగానని భాగీ అంటూ ఉంటుంటే అప్పుడు చమన్లాల్ మాత్రం నాకిక్కడ కంఫర్ట్‌గానే ఉందండి. నాకిప్పుడే రూమ్‌లోకెళ్ళి పడుకోవాలని లేదు అని చమన్లాల్ రాథోడ్ భాగీతో అంటూ ఉంటాడు. అప్పుడు భాగీ రాథోడ్ తోటి ఇంకా ఫోర్స్ చేస్తే అతనికి డౌట్ వచ్చేస్తుంది. పద ఇక్కడి నుంచి వెళ్దామని. మీకెప్పుడు నిద్ర వస్తే అప్పుడు చెప్పండి. రాథోడ్ మీకు కావాల్సిన రూమ్‌ని చూపిస్తాడు అని అంటూ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు చమన్లాల్‌కి వీళ్ళకి నా మీద డౌట్ వచ్చినట్టుగా ఉంది. అసలే మిలిటరీ గారి వైఫ్ గదా! ఎందుకైనా సరే మంచిది. మన జాగ్రత్తలో మనం ఉండాలని చమన్లాల్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత భాగీ రాథోడ్ హాల్‌లో నిల్చొని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు అమర్ తన బెడ్రూమ్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అమర్‌కి భాగీని పెళ్లి చేసుకున్నట్టు, భాగీని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకొని వచ్చినట్టు, తర్వాత భాగీతోటి తన జ్ఞాపకాలను భాగీ తను సంతోషంగా గడిపిన క్షణాలన్నిటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. కాకపోతే ఆ జ్ఞాపకాలన్నీ మసకగా ఉండేసరికి అమర్‌కి ఏమీ అర్థం కాక తలంతా నొప్పి వచ్చినట్టు తల పట్టుకొని బెడ్రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఒక్కసారిగా అమర్ భాగీ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాట విని హాల్‌లో ఉన్న భాగీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత కూడా వెంటనే మళ్ళీ భాగీ అని పిలుస్తూ ఉంటే రాథోడ్ కూడా సార్ పిలుస్తు మిమ్మల్నే కదా భాగీ అని అంటూ ఉంటాడు. తర్వాత భాగీ కూడా అవునన్నట్లు అమర్ పిలుస్తున్న వైపే చూస్తూ ఉంటుంటే అమర్ మాత్రం బెడ్రూమ్‌లోంచి భాగీ అని పిలుచుకుంటూ మెట్ల మించి దిగి కిందికి వచ్చి హాల్‌లో ఉన్న భాగీ వైపు చూస్తూ భాగీ అని మళ్ళా పిలుస్తాడు. పిలిచేసరికి అక్కడున్న మనోహరి, చంబా కూడా ఇద్దరు షాక్ అయి అమర్ వైపు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు చంబా ఏంటి మనోహరికి సార్‌కి గతం మొత్తం గుర్తుకొచ్చేసిందా ఏంటి? భాగీని గుర్తుపట్టేస్తున్నాడా? భాగీ అని తన నోటితోటే సార్ భాగీని పిలుస్తున్నాడు కదా అని చంబా మనోహర్‌తో అంటూ ఉంటుంటే అదే నేను కూడా చూస్తున్న చంబా అని మనోహరి టెన్షన్ పడుతూ అమర్ వైపే చూస్తూ ఉంటుంది. తర్వాత అమర్ భాగీ దగ్గరికి వచ్చి మీరే కదా భాగీ అంటే మీ పేరే కదా భాగీ అని అంటూ ఉంటాడు. ఆ మాటకి భాగీ అవునండి అని టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది. తర్వాత అసలు మీరెవరు? మీరు మా ఇంట్లో ఎందుకు ఉన్నారని భాగీని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి వెంటనే అమర్ దగ్గరికి వచ్చి ఎందుకు అమర్ భాగీ గురించి అలా అడుగుతున్నావు? అయినా నీకు భాగీ ఎలా తెలుసు అని అమర్‌ని అడుగుతూ ఉంటే పొద్దున రోడ్డు మీద నేను భాగీ పేరు విన్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు భాగీ ఒక్కసారిగా కరుణ సార్ దగ్గరికి వచ్చి మాట్లాడిందంతా గుర్తు చేసుకొని కరుణ నా పేరు అక్కడ ఆయనతో చెప్పేసరికి ఆయన ఇప్పుడు గుర్తుపెట్టుకొని మరి నన్ను పిలుస్తున్నారనుకుంటా అని భాగీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకనే నాకింకా ఆ పేరు గుర్తుంది అని అమర్ మనోహర్‌తో అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి ఈ భాగీ ఇక్కడే ఉంటుంది. మన ఇంట్లో మనతో పాటే ఉంటుందని అమర్‌కి చెప్పటంతో అమర్ వెంబటే నాకు మీరు ఏమవుతారు? అయినా కానీ మీరు మా ఇంట్లో ఎందుకు ఉన్నారని అమర్ భాగీని అడుగుతూ ఉంటే భాగీ అమర్ మాటలకి ఎమోషనల్ అయ్యి అమర్ వైపే చూస్తూ ఉంటుంది. తర్వాత అమర్ చెప్పండి మీరు నాకు ఏమవుతారు? మీరు మా ఇంట్లో ఎందుకు ఉన్నారని అమర్ అడిగి ఒక్కొక్క ప్రశ్నకి భాగీ ఎమోషనల్ అవుతూ నేను మీకు అని చెప్పబోయేలోపు వెంటనే మనోహరి అడ్డుపడి ఎందుకు అమర్ ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటుంది. తర్వాత అమర్ లేదు నాకు ఇప్పుడే తెలియాలి. నాకు కొంత కూడా ఇక్కడ అయోమయంగా ఉంది. అసలు వీళ్ళంతా ఎవరు? ఎందుకు మన ఇంట్లో ఉంటున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. నువ్వు కొంచెం ఆగు మనోహరి అని మనోహరికి చెప్పి తర్వాత భాగీ మీరు చెప్పండి మీరెందుకు మా ఇంట్లో ఉన్నారు? అసలు మీరు నాకు ఏమవుతారు అని భాగీని అడుగుతూ ఉంటారు. భాగీ మళ్ళీ నేను మీకు అని చెప్పే ప్రయత్నం చేసే లోపల అమర్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను నీకు మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఇప్పుడు టైర్డ్‌గా అయి ఉన్నావు. రెస్ట్ తీసుకోవాలని ఎంబటే మనోహరి చంబాకి సైగ చేయడంతో చంబా లోపలికి వెళ్ళి టాబ్లెట్స్‌ని తీసుకొని వచ్చి మనోహరికి ఇచ్చి ఇంగోండి మేడం అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మనోహరి టాబ్లెట్స్‌ని తీసి ఇంగో అమర్ ఈ టాబ్లెట్స్‌ని వేసుకో అని అమర్‌కి వేసుకో అమర్ అని చెప్తూ ఉంటుంది. తర్వాత అమర్ ఆ టాబ్లెట్ వేసుకొని తర్వాత చెప్పండి భాగీ మీరు నాకు ఏమవుతారు అని మళ్ళీ భాగీని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి ఎన్నిసార్లు చెప్పాలి అమర్ నువ్వు టైర్డ్ అయి ఉన్నావు రెస్ట్ తీసుకో అని చెప్తున్నాను కదా ఎందుకు పదే అలా భాగీని అడుగుతున్నావు? నువ్వు ఇబ్బంది పడుతున్నావు రా వెళ్ళి రెస్ట్ తీసుకుందుగాని రా అని చెప్పి రాథోడ్ నువ్వు వెళ్ళి సార్‌ని బెడ్రూమ్‌లో పడుకోబెట్టు అని అంటూ ఉంటుంది. తర్వాత అమరేంద్ర గారు కాదు మనోహరి నేను భాగీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంటే నాకంతా ఏదో మత్తుగా ఉంది.
బాగా నిద్రొస్తున్నట్టుగా ఉంది అని అమర్, మనోహరి, భాగి వాళ్ళతో అంటూ ఉండేసరికి భాగి ఒక్కసారిగా షాక్ అయ్యి అమర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ సార్ రండి మీరు వెళ్ళి బెడ్రూమ్లో పడుకుందురుగానని దగ్గరుండి తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో సార్ని పడుకోబెడతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భాగి కోపంగా మనోహరి ఏం టాబ్లెట్స్ అసలు నువ్వు ఆయనకిచ్చింది అని భాగి కోపంగా మనోహర్తో అంటూ ఉంటుంటే అప్పుడు మనోహరి స్లీపింగ్ టాబ్లెట్స్ అని అంటూ ఉంటుంది. ఆ మాటకి భాగి అసలు నీవు మనిషివేనా, స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి మరి ఆయన నిద్రపుచ్చాలని చూస్తావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి లేకపోతే అమర్ మెలకుతో ఉంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి కూడా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి నిద్రపుచ్చాను అని మనోహరి భాగితో అంటూ ఉంటుంటే ఆయనకి గతం గుర్తుకొస్తే ప్రాబ్లం ఏంటి, అయినా కానీ స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల ఎంత ప్రమాదం ఉందో నీకు తెలుసు కదా అని భాగి మనోహర్తో అంటూ ఉంటే నిద్ర మంచిదే కదా భాగి అని అంటూ ఉంటుంది. తర్వాత భాగి అతి నిద్ర కూడా మనిషికి ప్రమాదమే, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు మనోహరి, ఆయనకి గుర్తుకు రానంత వరకే నీ వేషాలన్నీ కూడా, ఆయనకు ఒక్కసారి గతం గుర్తుకొస్తే నీ ఆటలన్నీ ఇంకా సాగవు అని భాగి కోపంగా అంటూ ఉంటుంది. ఇంకోసారి కనుక ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే ఆయన వరకే కాదు నేనే నీ కథకి ముగింపిస్తానని భాగి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత బెడ్రూమ్లో అమర్ సార్ రాథోడ్ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. మరోవైపు చమన్ లాల్ బయటికి వెళ్ళి స్వీట్స్ తీసుకొని వచ్చి ఆ స్వీట్స్ పైన మత్తు స్ప్రేని చల్లుతూ ఉంటాడు. చల్లి కాపలా కాస్తున్న సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి సోల్జర్స్ మీరు ఎంతో కష్టపడి రాత్రిపూట కాపలా కాస్తున్నారని అమరేంద్ర గారి వైఫ్ ఈ స్వీట్స్ తీసుకోమని మీకు నా చేత పంపించారు, తీసుకోండి బ్రదర్ అని ఒక్కొక్క సోల్జర్కి పంచుతూనే ఉంటాడు. తర్వాత అది తీసుకున్న సోల్జర్స్ అందరూ తిని ఆ లడ్డూలో మత్తు కలిసినందువల్ల స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోతారు. తర్వాత చమన్ లాల్ వాళ్ళకి బయట వెయిట్ చేస్తున్న లేడీ గ్యాంగ్ విలన్ వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాడు. కాల్ చేసిన తర్వాత చెప్పండి బాస్ అని ఆ లేడీ విలన్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పని అంతా పూర్తి చేశాను, ఇప్పుడే సోల్జర్స్కి లడ్డూల్లో మత్తు మంది కలిపి ఇచ్చాను, సోల్జర్స్ అందరూ కూడా స్పృహ కోల్పోయారని చెప్తూ ఉంటుంటే ఆ లేడీ విలన్ సరే బాస్ ఇప్పుడు మమ్మల్ని ఇంటి లోపలికి రమ్మంటారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు చమన్ లాల్ మాత్రం ఇప్పుడు వద్దు, ఇంకా కాస్త టైం ఉంది, పైగా ఈ ఇంట్లో వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది అనుకుంటా, మనం వచ్చిన పని తొందరగా కానిచ్చేయాలి, నేను కాల్ చేసినప్పుడు మీరు అలర్ట్గా ఉండి ఇంట్లోకి రండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ లేడీ విలన్ అయిన రోజీ ఓకే బాస్ మీరు చెప్పినట్టుగానే ఉంటాం, మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తామని కారులో వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత చమన్ లాల్ లోపలికి తలుపు తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు ఎదురుగా మనోహరి చంబా ఇద్దరు ఎదురుగా నిలబడేసరికి వాళ్ళని చూసి ఒక్కసారిగా చమన్ లాల్ షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి చంబా ఈ టైంలో నువ్వు ఎందుకు బయటికి వెళ్ళి వస్తున్నావు అని మనోహరి చమన్ లాల్ని అడుగుతూ ఉంటే మీరు ఇంకా నిద్రపోలేదా అని వాళ్ళనే తిరిగి ప్రశ్నించేసరికి చంబా అసలు నువ్వు ముందు ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావో మాకు అది చెప్పు అని గట్టిగా నిలదీసేసరికి ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తానని చమన్ లాల్ తన వెనక దాచుకున్న గన్ను తీసి మనోహరికి ఇంకా చంబాకి ఇద్దరికి గురిపెట్టేసరికి మనోహరి చంబా ఇద్దరు ఎదురుగా ఉన్న గన్ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరు నువ్వు, మాకెందుకు గన్ను గురిపెడుతున్నామని మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు చమన్ లాల్ ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తాను మీకు నేనెవరు అని తన తలపై ఉన్న టోపీని తీసి పక్కకు విసురుతాడు. తన కళ్ళకు ఉన్న అద్దాలను కూడా తీసి పక్కకు విసిరేసరికి చంబా ఒక్కసారిగా ఇంతకుముందు మనల్ని కిడ్నాప్ చేసి బస్సులో ఎక్కించి బస్సులో బాంబులు పెట్టింది ఇతనే కదా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత బయటికి వెంపటే నువ్వు ఇంతకుముందు మమ్మల్ని కిడ్నాప్ చేసి బస్సులో బాంబులు పెట్టింది నువ్వే కదా, ఆ మెయిన్ లీడర్వి తీవ్రవాదులలో నువ్వే కదా అని అంటూ ఉండేసరికి ఆయన చమన్ లాల్ ఒక్కసారిగా అవును నేనే అనే ధైర్యంగా వాళ్ళ ముందు చెప్తూ ఉంటారు. తర్వాత మనోహరి ఈయన చమన్ లాల్ కాదు పెద్ద తీవ్రవాది అని చంబా మనోహర్తో అంటూ ఉంటుంది. తర్వాత వెంటనే మనోహరి చంబా ఇద్దరు కలిసి సోల్జర్స్ అని పిలుస్తూ ఉంటే చమన్ లాల్ మాత్రం సోల్జర్స్ నిద్రపోయారు, ఇప్పుడు మీకు ఎవ్వరు రారు ఇక్కడికి అని అంటూ ఉంటారు. తర్వాత మనోహరి చంబా ఇద్దరు కలిసి హెల్ప్ అని అరుస్తూ ఉంటే మీరు ఎంత అరిచినా కానీ మీకు సాయం చేయడానికి ఇక్కడికి ఎవరు కూడా రారు అని చెప్పి చంబాతోటి నువ్వు వెళ్ళి ఒక తాడు తీసుకొని రా అని గన్ను పెట్టి బెదిరించేసరికి చంబా వెళ్ళి తాడు తీసుకొని వచ్చి మనోహర్ని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి కట్టివేయమని చెప్పడంతో చంబా మనోహర్ని కట్టివేస్తూ ఉంటుంది. తర్వాత చంబాని కూడా మనోహర్ పక్కనే కూర్చోబెట్టి ఆ తీవ్రవాది చంబాని కట్టివేసి తర్వాత వెంటనే మెట్లు పైకెక్కి హాల్లోకి వెళ్తాడు. ఒక్కసారిగా డోర్ తీసుకొని బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేసరికి వెంటనే అలర్ట్గా ఉన్న రాత్రుడు డోర్ తీసిన సౌండ్కి ఒక్కసారిగా లేచి నిలబడతాడు. డోర్ తీసి ఆ తీవ్రవాది లోపలికి రాగానే నాకు తెలుసురా నువ్వు ఇక్కడికి వస్తావని అంటూ ఉండటం
చెప్పటంతో చమన్లాల్ రాతోడికి కూడా గన్ను గురి పెట్టేసరికి రాతోడు ఒక్కసారిగా మిస్ అమ్మ మిస్ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. పక్కన నుంచి మిస్ అమ్మ వచ్చి ఏంటి రాతోడు అనే లోపల చమన్లాల్ బాగీకి కూడా గన్ను గురి పెడతాడు. దాంతో మిస్ అమ్మ నువ్వు మారువేషంలో వచ్చినంత మాత్రాన నువ్వు ఎవరు అనేది మేము గుర్తుపట్టలేమనుకుంటున్నావా? మాకు నువ్వు హాని చేయడానికి వచ్చావని మాకు తెలుసు అని మిస్ అమ్మ చమన్లాల్ తోటి అంటూ ఉంటుంది. తర్వాత అయితే తెలుసు కదా మీరు ఎవరిని కాపాడాలి అని అనుకుంటున్నారు వీణ్ణా అని ఎంపట పడుకున్న అమర్ వైపు గన్ను గురిపెట్టేసరికి రాతోడు ఇంకా బాగా ఇద్దరు కూడా షాక్ అవుతారు. వద్దొద్దు అమర్ సార్ని ఏం చేయొద్దంటే నేను అమర్ని ఏం చేయకుండా ఉండాలంటే మీరు నేను చెప్పిన పని చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు రాతోడు ఏం పని అని అడిగేసరికి నాకు ఫైల్స్ కావాలి అని ఆ చమన్లాల్ వాళ్ళతో అంటూ ఉంటుంటే అప్పుడు బాగా ఏం ఫైల్స్ అని చమన్లాల్ని అడుగుతూ ఉంటే ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ అని చెప్పటంతో బాగా ఇంకా రాతోడు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత వెంటనే రాతోడు అసలు ఫైల్స్ ఇక్కడెందుకు ఉంటాయి ఆ ఫైల్స్ అన్నీ కూడా ఆఫీస్లో ఉంటాయని రాతోడు చమన్లాల్తో అంటూ ఉంటాడు. కానీ చమన్లాల్ ఆ ఫైల్స్ ఇక్కడే ఉన్నాయని నాకు తెలుసు మర్యాదగా మీ అంతటి మీరే తీసి నాకు ఆ ఫైల్స్ ఇస్తారా లేకపోతే అమర్ని షూట్ చేసి చంపేయమంటారా అని అంటూ ఉంటాడు. తర్వాత బాగి వద్దొద్దు అమర్ని ఏం చెయ్యొద్దు నీకు కావాల్సిన ఫైల్స్ నేను ఇస్తానని చెప్పి అమర్ పక్కనే ఉన్న ఒక రాక్ తీసి అందులోంచి ఒక తాళాలు తీసి పక్కనే ఉన్న సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి కీస్ లోపల సూట్ కేసులో ఉన్న ఫైల్స్ మొత్తం కూడా తీసి చమన్లాల్కి ఇవ్వబోతూ ఒక్కసారిగా చమన్లాల్ గన్పై అటాక్ చేస్తుంది ఆ సూట్ కేసు తోటి. బాగి ఎప్పుడైతే చమన్లాల్ గన్పై అటాక్ చేయడంతో గన్ను ఎగిరి పక్కకు పడిపోతుంది. రాతోడు బాగి చమన్లాల్ ముగ్గురు మధ్య కాసేపు ఘర్షణ జరుగుతుంది. చమన్లాల్ ఒక్కసారిగా బాగిని పట్టడంతో బాగి వెళ్ళి పక్కకు పడుతుంది. ఈలోపు రాతోడు వచ్చి చమన్లాల్ గట్టిగా పట్టుకొని వాడిని బయటికి నెట్టేసే ప్రయత్నం చేసినా కానీ చమన్లాల్ పక్కకు పడ్డ గన్ను తీసుకొని మళ్ళీ ఆ గన్నుతోటి వాళ్ళిద్దరిని బెదిరించి తొందరగా ఇవ్వండి మీ వేషాలు నా దగ్గర కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడు బాగి రాతోడ్ నువ్వు ఉన్నది ఒక్కడివే మమ్మల్ని కాదని నువ్వు ఇంట్లోంచి ఒక్క అడుగు కూడా వెయ్యలేవు అయినా కానీ ఇవి దేశ భద్రతకి సంబంధించిన ఫైల్స్ నీలాంటి తీవ్రవాదుల చేతిలో పడితే దేశ భద్రత మొత్తం కూడా నాశనం అవుతుందని బాగి చమన్లాల్తో అంటూ ఉంటుంటే అప్పుడు చమన్లాల్ నేను వచ్చింది ఒక్కనే కాదు అని వెంటనే తన ఫోన్ తీసుకొని రేయ్ తొందరగా లోపలికి రండి అని వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ మాటలకి ఒక్కసారిగా బాగి రాతోడు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్కమింగ్ ప్రోమోలో బాగి ఇంతకు ముందు లెక్క సారీ కాకుండా డ్రెస్ వేసుకొని కేర్ టేకర్ లాగా ఎలాగ వచ్చిందో అలాంటి రూపంలోకి బాగి మారిపోతుంది. అలా మెట్లపైంచి వస్తున్న బాగిని చూసి ఒక్కసారిగా మనోహరి ఏంటి బాగి నువ్వు నీలాగా నార్మల్గా ఉండు చాలు ఇలా కేర్ టేకర్ లెక్క మళ్ళీ నువ్వు నీ డ్రెస్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని కోపంగా అంటూ ఉంటుంటే అప్పుడు బాగి మాత్రం ఎందుకని పాత విషయాలు ఏమైనా చూస్తే అమ్మరికి గతం గుర్తుకొస్తుందనా నీ భయం అని బాగి మనోహర్తో అంటూ ఉంటుంటే అదేం లేదు అసలు అమ్మరికి గతం ఎప్పటికీ కూడా గుర్తు రాదు అని అంటూ ఉంటుంది. ఈలోపు అమర్ మెట్లపై నుంచి దిగి నడుచుకుంటూ వచ్చేసరికి హాల్లో డ్రెస్ వేసుకొని ఉన్న బాగిని ఎదురుగా చూసి ఒక్కసారిగా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు. బాగి వైపు చూస్తూ బాగి కూడా అమ్మని చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటే అమర్ అప్పుడు ఒక్కసారిగా బాగి అని ప్రేమగా బాగిని పిలుస్తూ ఉండేసరికి పక్కనే ఉన్న చంబ మనోహర్ తోటి మేడం మళ్ళీ సారు బాగిని గుర్తుపట్టారనుకుంటా అందుకనే పాత విషయాలు అన్నీ గుర్తుకొచ్చి బాగి అని మళ్ళీ ప్రేమగా పిలుస్తున్నాడని చంబ మనోహర్తో అంటూ ఉంటుంటే మనోహరి నువ్వు నోర్మి అని అనేసరికి బాగి అమర్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బాగి వైపు అలా ప్రేమగా చూస్తున్న అమర్కి తను ఎయిర్పోర్ట్లో డాష్ ఇచ్చి తన మీద పడ్డదంతా కూడా అమర్కి కొద్దిగా గుర్తుకొస్తున్నట్లు చూపిస్తారు. వాటన్నిటిని కూడా అమర్ గుర్తు తెచ్చుకుంటూ బాగి వైపు అలాగే ప్రేమగా చూస్తుంటే బాగి కూడా అమర్ వైపు అలాగే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మరి రానున్న ఎపిసోడ్స్లో బాగి ఆ తీవ్రవాదుల నుంచి అమర్ని ఎలా కాపాడుకుంది ఆ ఫైల్స్ని ఆ తీవ్రవాదుల చేతిలోకి పోకుండా బాగి ఫైల్స్తో పాటు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుందనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.